ఏం నేర్పించినారంటే, ఎప్పుడు మనము ఆరాధన వదులుకుంటాడు క్రైస్తవుడు అంటే, పడక మీద నుంచి లేవలేనంత స్థితి వచ్చినప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు, దేవుని సన్నిధిలోనికి రాలేడు. అది అందరికి కూడా సాధ్యమే. మిగిలినటువంటి సమయంలో కాలు నొప్పి, కడుపు నొప్పి, లేదా ఇంకో సమయం ఏది ఏమైనప్పటికి కూడా దేవుని సన్నిధిని మాత్రం ఏం చేయకూడదు, వదిలిపెట్టకూడదు. అది నిర్లక్ష్యం. గంట కొట్టేసిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళినా ఒకటే, స్కూల్కి వెళ్ళపోయినా ఒకటే. అక్కడ ఆబ్సెంట్ అటెండెన్స్ చేసేసిన తర్వాత నువ్వు వెళ్తే ఏం లాభము? చూడండి, అక్రమం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము? అక్రమం. దైవభయం అనేది కొంచెం కూడా లేదు. చూడండి, ఒళ్ళంతా పులిసిపోయింది అంటాను, చూసావా? అలా నిజంగా మన శరీరం అంతా ఏమైపోయిందండి? శరీరం అంతా ఏమైపోయింది? అదే భాష. ఏమైపోయిందండి? శరీరము పులిసిపోయింది. ఏమైపోయిందంట? పులిసిపోయింది. ఎందుకు అంటే దానిలోనికి